మన రాష్ట్రం రెండోసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో ప్రభుత్వం, ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాగానే తెలంగాణ కోసం అమరులైన వాళ్ళని గుర్తు చేసుకుంటూ, తెలంగాణ వాళ్ళ కోసం త్యాగాలు చేసిన వాళ్ళని గుర్తు చేసుకునే భాగంలో గద్దరన్న అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే గద్దర్ అనే గొప్ప వ్యక్తిని మరవద్దు, ఈ ప్రపంచం ఈ చరిత్ర మరపు కావద్దు అనే ఉద్దేశంతో గద్దరన్న జయంతి మరియు వర్ధంతి పురస్కారాలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తారని 2024లో ప్రకటించి ఇది రెండో ఏట ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తుంది. రానున్న తరుణంలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా నిర్వహిస్తుంది. గత 3-4 రోజుల కింద బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే చూసుకోవచ్చు పద్మ అవార్డ్స్ గురించి. నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తి అవును బరాబరు పద్మ అవార్డ్స్ ఇస్తలేమని చెప్పి మాట్లాడుతుందా, ఎట్లా చూడొచ్చు? ఆల్రెడీ బండి సంజయ్ అన్న గారు ప్రశ్నకు, అంటే ప్రశ్న అని అనలేము, విజ్ఞత లేని మాటలకు యావత్ తెలంగాణ, ఆంధ్ర, భారతదేశ ప్రజలంతా జవాబు చెప్పినారు. అన్నట్టు గుర్తు చేసుకుని మీరు ఆయన వారసురాలుగా ఒక పాట వచ్చిన వారసురాలు నేను ఒక్కదేనే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు మీరు కూడా వారసులే. ఎక్కడైతే తిరుగుబాటు ఉంటుందో ఆ తిరుగుబాటు గీతమై పుట్టేదే గద్దరన్న. ఎవరైతే అణిచివేతని రాస్తారో, తిరుగుబాటు చేస్తారో వారే గద్దరన్న వారసులు. అందులో భాగంగానే నేను ఆయన బిడ్డగా ఖచ్చితంగా ఆయన అడుగులో అడిగే వస్తాం. ఆయనతో గొప్పగా కాకుండా, తెలంగాణ అమరవీరులు ఉద్యమకారులు గొప్పగా కాకుండా చిన్నపాటుగా నా స్థాయిలో నేను ఎంత చేయాలో నిజాయితీగా అంత చేస్తాను. గద్దరన్న పాటలు ఎంతో గొప్ప పాటలు. ఆయన రాసిన పాట ఆయనకే నివాళి అర్పిస్తాను. మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా, జజ్జన్క జన్నని జన్నం పాట పాడుతాను, రెలా రే రే అని రెలా పాట పాడుతాను, మీ పాటల్లో పదమునవుతనో మాయమ్మాలారా, మీ పాదాలకు గజేనవుతనో మాయమ్మలారా. 2025 సంవత్సరాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరియు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్న జయంతి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పొద్దుగాల 11 గంటల నుంచి నడుస్తున్న ఈ ఉత్సవాల్లో వేలాదిగా కళాకారులు, ఉద్యమకారులు, మేధావులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గద్దరన్న జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, గద్దరన్న పాటలను, ఆటలను, జీవిత ఆశయాలను, త్యాగాలను గుర్తు చేసుకుంటూ మరొకసారి మేము కూడా గద్దరన్న తోవలను నడుస్తామని ఎంతో ఆనందంగా, ఎంతో ధైర్యంగా ఈ వేడుకలో పాల్గొంటున్నాం. గద్దరన్న జయంతి వర్ధంతులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండోసారి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడైతే అణిచివేయబడ్డారో ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, ప్రజలు, వాళ్లకు గౌరవం దక్కిస్తూ గద్దరన్న పాట ఆగొద్దు, గద్దరన్న మాట ఆగొద్దు, గద్దరన్న సిద్ధాంతం ఆగొద్దు, గద్దరన్న స్ఫూర్తి ప్రజల్లో నిరంతరం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతి వర్ధంతులు ఇది రెండో ఏట నిర్వహిస్తుంది. ఈ మధ్య కాలంలో బండి సంజయ్ వ్యాఖ్యల పైన ఎట్లా స్పందిస్తూ ఉన్నారు? ఆల్రెడీ గతంలో స్పందించారు. ఈరోజు ఇదే మీటింగ్ కు అదే పార్టీ నుండి ఒక మినిస్టర్ రాబోతా ఉన్నారు. ఇప్పటి వరకు పార్టీ స్టాండ్ అది బండి సంజయ్ వ్యక్తిగత స్టాండ్ కూడా చెప్పలేరు. దీని ఎట్లా ఆల్రెడీ బండి సంజయ్ అన్న గారు చేసిన వ్యాఖ్యలకు యావత్ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, భారతదేశం అంతా ముక్త కంఠంగా ప్రశ్నించారు, ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ రోజు జయంతి గద్దరన్న ఒక కులానికో, ఒక మతానికో, ఒక పొలిటికల్ పార్టీకో సంబంధించిన వాడు కాదు. అందుకే ఈరోజు జయంతి వేడుకలు అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వాళ్ళని ఆహ్వానించి పిలవడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి, మర్యాద ఏంటంటే మనం అన్ని పార్టీల వాళ్ళను, ఎందుకంటే కిషన్ రెడ్డి అన్నగారు నాన్నకు ఎంతో సన్నిహితులు, మా కుటుంబానికి మేము అన్నాన్ని ప్రేమగా పిలుచుకుంటాము. తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు కలిసి కొట్లాడినాయి కాబట్టి తెలంగాణ వచ్చింది. సో కిషన్ రెడ్డి అన్నగారిని ఆహ్వానించారు, ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్గా. సో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఇన్వైట్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ కేటగిరీస్ అండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. వర్గీకరణ అంశం ముందుకు వచ్చినప్పుడు నిన్న ఏదైతే ఒక ఛానల్ తో మాట్లాడుతూ మందకృష్ణ మాది గారు గతంలో గద్దరన్న గారు వర్గీకరణకు మద్దతు తెలుపలేడు, ఆయన గురించి నన్ను ఎందుకు అడుగుతారని సీరియస్ అయినటువంటి సందర్భం ఉంది. నేను వర్గీకరణ గురించి, కులం గురించి, మతం గురించి మాట్లాడను. పాట పాడనా? నిండు ఆ మాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి,
మొగుడు ముద్దాడ రాలే ఓ లచ్చ గుమ్మడి నిన్ను సెత్త బుట్టలెయ్యవోను ఓ లచ్చ గుమ్మడి బాయిలో బడయ్య బిడ్డ ఓ లచ్చ గుమ్మడి నిన్ను రాణి రుద్రమ్మను చేస్తా ఓ లచ్చ గుమ్మడి సమ్మక్కను చేస్తా ఓ లచ్చ గుమ్మడి నిన్ను సావిత్రి పూలేను చేస్తా ఓ లచ్చ గుమ్మడి నిన్ను స్వర్ణక్కను చేస్తా ఓ లచ్చ గుమ్మడి నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి. జోహార్ గద్దరన్న, జోహార్ తెలంగాణ అమరవీరులకు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం, ఓట్ల విప్లవాన్ని రక్షించుకుందాం.